Hi viewers, VRX77. This is my YouTube channel. Please watch and subscribe. Press the bell icon to get more videos. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకట ఈ ప్రవీణ్ పగడాల యొక్క మరణం వెనుకాల దాగి ఉన్నటువంటి మిస్టరీ కోసం చూస్తూ ఉన్నారు ప్రజలు. మరి ఇది మర్డరా లేకపోతే ఏదైనా యాక్సిడెంటా తెలియరాలేదు. ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇప్పుడు సికింద్రాబాద్లో చర్చి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కొన్ని వేల మంది అక్కడ వచ్చి సాయంకాలం 4 గంటల వరకు అక్కడ చర్చి లోపల, సికింద్రాబాద్ చర్చిలో, బాప్టిస్ట్ చర్చి లోపల అతని యొక్క పార్థివ దేహాన్ని ఉంచడం జరిగింది. ప్రజలు చాలామంది అంటే క్రైస్తవ సోదరులు అతని యొక్క అంతిమ వీడుకోలు చెప్పడానికి అక్కడికి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చేటువంటి క్రైస్తవ సోదరులు ఒక నినాదం చేస్తున్నారు, జస్టిస్ ఫర్ ప్రవీణ్ అని చెప్పేసి, తక్షణమే న్యాయం జరగాలని చెప్పేసి. ఇప్పుడు కేసు జరిగింది, అది మరి మర్డరో లేకపోతే ఒక ప్రమాదమో, హత్యనో, లేకపోతే అది నార్మల్ డెత్, అది ఇంకా ఇన్వెస్టిగేషన్లో తేలాల్సింది ఉంది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారంటే అక్కడ వచ్చేటువంటి వాళ్ళు మీడియా ముందుకు వచ్చి మరి హైందవ సంఘాల పైన ఈ యొక్క ఇతని మరణంలో హైందవ సంఘాల ప్రమేయం ఉన్నట్లు కొన్ని, అది హమార ప్రసాద్, హైందవ శక్తి లాంటి సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళ పేర్లని వాళ్ళపైన వీళ్ళు ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? ఒక విషయం చెప్పాలంటే భారతదేశం లోపల హైందవ సోదరులే కానీ మత సామరస్యము పాటించకపోతే ఈ క్రైస్తవం కానీ ఇస్లాం కానీ ఇంత స్ప్రెడ్ అయ్యేదా? హైందవ సోదరులు, హైందవ మతానికి చెందిన వాళ్ళు ఎప్పుడు కూడా దుశ్చర్యలకు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి సంఘటనలు జరగవు కూడా. ఎందుకంటే మత సామరస్యాన్ని ప్రపంచ దేశాల్లో కూడా ఎవరైనా ముందుగా పాటిస్తారంటే అది హైందవ సోదరులు, హిందూ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు మత సామరస్యంగా ఉంటారు. కాబట్టి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా క్రిస్టియానిటీ కానీ ఇస్లాం కానీ ఎట్లా స్ప్రెడ్ అవుతుందో మీరు చూస్తూనే ఉన్నారు, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. స్వేచ్ఛగా వాళ్ళ యొక్క పనులు, వాళ్ళ కార్యకలాపాలు, వాళ్ళ ప్రార్థనా మందిరం లోపల ప్రార్థనలు, వాళ్ళ దైనందిక జీవితాలు అవన్నీ సక్రమంగా జరుపుకుంటారు. ఎవరు కూడా, ఏ హైందవ సోదరులు కూడా మేము అంటే హైందవకు సంబంధించినటువంటి సోదరులు ఎవరు కూడా వీళ్ళకు ఆటంకాలు ఏర్పాటు ఆటంకాలు చేయడం లేదు. అంటే మత ప్రచార విషయం లోపల హైందవులు ఎలాగో మత ప్రచారం చేయరు. మరి మత ప్రచారం ఎవరు చేస్తారంటే క్రైస్తవ సోదరులే కదా మత ప్రచారం చేస్తారు. మత ప్రచారం అంటే ఒక కంపెనీలో తయారు చేసినటువంటి వస్తువు ఉత్పత్తులను ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఏ విధంగా కొనుగోలు చేయించాలో ఆ విధంగా మరి క్రైస్తవ సోదరులు తమ మత ప్రచారాన్ని వీధులలోకి వచ్చి బైబిల్ ఉచితంగా పంచడం లాంటివి, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. టచ్ అనేటువంటివి, లేకపోతే ఆయిల్ ఇవ్వడము, ఖర్చుపులు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ ఎవరు చేస్తుంటారు చెప్పండి? మతం గురించి ఎక్కువగా ప్రబోధించేది, ప్రచారం చేసేది క్రైస్తవ సోదరులే, ఇస్లాం సోదరులే. కానీ హైందవ సోదరులు ఎక్కడ కూడా వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి ఏ టచ్ అని చూమంతర్ కాలి అని చెప్పేసి ఎవరు కూడా హైందవ మతం గురించి ప్రచారం చేసుకోరు. ఎవరి గుళ్ళల్లో వాళ్ళు వాళ్ళ యొక్క దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటారు. ఇంకా హైందవ సోదరుల మందిరాలపైనే దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ మధ్య ఎన్ని దాడులు జరిగినాయి? సీసీ కెమెరాలు ఉండిన ఎవిడెన్స్ ఉంటే కూడా ప్రభుత్వం పట్టించుకోదు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు రథాలు కాలబెట్టారు, టెంపుల్లో హనుమంతుని యొక్క చేతులు విరగొట్టారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు. చివరికి ఆ వ్యక్తిని సీసీ కెమెరా ద్వారా పట్టుకుంటే కూడా ఏం చెప్పారు? మతి స్థిమితం లేని అనే వ్యక్తిగా ముద్ర వేసి కేసును కొట్టివేసేటువంటి ప్రయత్నం చేశారు. మరి దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఒక మత ప్రబోధకుడు, యూట్యూబరు ప్రవీణ్ పగడాలను అతను మరి రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడా, మరి ఎట్లా చనిపోయాడా, అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ పూర్తి కాకముందే హిందూ సంఘాల పైన, హమారా ప్రసాద్ అని, హిందూ వీరా అని ఇట్లాంటి సంఘాల పైన ఆన్లైన్లో ఉన్న వాళ్ళు ధమ్కి ఇచ్చారు, వాళ్ళే ఇట్లా మర్డర్ చేయించారని చెప్పేసి క్రైస్తవ సోదరులు ఇప్పుడు సికింద్రాబాద్ చర్చ్ నుంచి లైవ్ వస్తుంది, అక్కడ నుంచి మరి ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు పూర్తి వివరాలు తెలియకుండానే ఈ విధంగా ఎట్లా ఒక మతం వారిపైన ఏ విధంగా ఆరోపణలు చేస్తారు, ఎంతవరకు సమంజసం? అయితే ఒక విషయం ఇందులో కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ క్రైస్తవ సోదరుల లోపల కూడా, క్రైస్తవ సంఘాల్లో కూడా ప్రొటెస్టెంట్లని, క్యాథలిక్లని, బాప్టిజం అని ఇట్లా అందులో కూడా 10-15 రకాలు ఉన్నట్టున్నాయి చర్చిలు. వాళ్ళ చర్చికి వీళ్ళు పోరు, వీళ్ళ చర్చికి వాళ్ళు పోరు, వాళ్ళకి మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమైనటువంటి ఆస్కారం కూడా ఉంది. మరి ఈ విషయాన్ని కూడా మరి పోలీసులు దృష్టిలో ఉంచుకొని ఆ విధంగా కూడా దర్యాప్తును ప్రారంభించాలి. ఇప్పుడు చర్చి ఎట్లా అంటే దశమ భాగం ఇస్తే ఆదాయం ఏ చర్చికి ఎక్కువ వస్తుందో ఆ చర్చిలో ఉన్నటువంటి సభ్యులు అదే చర్చికి వస్తారు. ఆ సభ్యులు కాబట్టి వేరే చర్చికి పోతే వాళ్ళ మధ్యన ముష్టిఘాతాలు కూడా జరిగినాయి ఎన్నోసార్లు. చర్చి మధ్యలో చర్చికి మధ్య కొట్లాటలు కూడా జరిగినాయి. మరి ఆ కోణంలో కూడా మరి వాళ్ళ మధ్యన వాళ్ళకి
తగాదాలు ఏర్పడి మరి ఆ విధంగా కూడా చేసేటువంటి ఆస్కారం ఉంది కదా. ఏది జరిగినా సరే హైందవ సోదరులు హిందూ మతం పైన నెట్టేయడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. హిందూ మతం మీద ఇట్లాంటి ఆరోపణలు చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఎందుకంటే హిందువులు ఐకమత్యంగా ఉండరు, వాళ్ళు ఎదురు తిరిగి పోరాడరు కదా. ఇప్పుడు ఒక ప్రవీణ్ చనిపోతే అక్కడ చర్చి దగ్గర కొన్ని వేల మంది గ్యాదర్ అయ్యారు. ఒక నోరు లేని కాకి చనిపోతే కొన్ని వందల కాకులు ఎట్లా గ్యాదర్ అవుతారో ఇప్పుడు అన్ని మతాల్లో కూడా ఐకమత్యం ఉంది. మన హిందూ మతంలో కూడా ఐకమత్యం కనిపిస్తలేదు. హైందవ మతాల పైన ఈ విధంగా ఆక్రోశం వెళ్ళగక్కి ఒక మత ప్రచారకుడు, మత ప్రబోధకుడు, ఒక యూట్యూబర్ చనిపోతే ఎలాంటి సాక్ష్యాధారాలు లేకుండా హైందవ మతం పైన, హైందవుల పైన ఇది హైందవులు చేశారు. హైందవులకు ఏం పని? హైందవుల పని హైందవులు చూసుకుంటారు. హిందూ మతము మత సామరస్యంతో, మరోసారి చెప్తున్నాను, హిందూ మతం మత సామరస్యంతో ఉంది కాబట్టి ఇస్లాం మతం కానీ క్రైస్తవ మతం కానీ ఎడారి మతాలు మన దేశం లోపల చాపకంద నిరులాక వస్తున్నాయి. ప్రజెంట్ ఉన్నటువంటి క్రిస్టియన్ సోదరులంతా ఎవరో ఒకప్పుడు ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు బలవంతంగా మత మార్పిడి చేసిన వాళ్ళు కదా. డబ్బుకో దేనికో తిండికో దేనికో ఆశ చూపి వాళ్ళని మత మార్పిడి చేసింది తప్పితే కానీ బ్రిటిష్ వాళ్ళు మన వలస వచ్చి మన దేశం లోపల వాళ్ళు ఇక్కడ మతాన్ని అవలంబిస్తురా? కాదు కదా. బ్రిటిష్ పరిపాలన 200 సంవత్సరాలు జరిగింది కాబట్టి వాళ్ళ మతం మన పైన బలవంతంగా రుద్దురు. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. సనాతన ధర్మం హైందవ మతము ముందు ఇక్కడ ఉండేది. ఆ మతంలో నుంచి ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు డబ్బుకు ఆశపడి, కొన్ని తాయిలాలకు ఆశపడి మతం మార్చి ఇప్పుడు దేశం, రాష్ట్రం, 2 తెలుగు రాష్ట్రాల లోపల మత మార్పులకు మీరు పాల్పడుతున్నారు. అకారణంగా హైందవ సోదరుల పైన, హైందవ మతం మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముందు కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కేసు ఇన్వెస్టిగేషన్లో పూర్తి వివరాలు మొత్తం తెలుస్తాయి. ఈ యొక్క ప్రవీణ్ పగడాల యొక్క ఈ ఉదంతం లోపల హైందవ సోదరులకు హిందూ మతానికి సంబంధమే లేదు. బునియాద్ వాళ్ళపైన ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోలీసులు చట్టం తన పని తాను చేసుకుపోతుంది కదా. ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు చూడండి. ఈ విషయం ఖచ్చితంగా చెప్తున్నాను. వీళ్ళ చర్చలకు మధ్య ఉన్నటువంటి గొడవల కారణంగానే ఇది విధంగా ఇతని పైన అటాక్ చేసి చంపేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. కానీ అకారణంగా హైందవ సోదరుల పైన, హైందవ మతాన్ని ప్రచారం చేసేటువంటి సోషల్ మీడియా వ్యక్తుల పైన ఇట్లా బురదలే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. హైందవ సోదరులు కూడా ఈ విషయాన్ని గమనించగలరు.